నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో చిన్నారి వాసంతిపై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ ఎమ్మిగనూరులో జర్నలిస్ట్ ప్రజా సంఘాల నేతలు రోడ్డెక్కారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక సోమప్ప సర్కిల్ వద్ద ధర్నా చేశారు. వాసంతి కుటుంబానికి 25 లక్షల రూపాయలతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా ముచ్చుమారి గ్రామం వాసంతి అనే అమ్మాయిని మైనర్ బాలులు అతి కిరాతకంగా అత్యాచారం చేసి అమ్మాయిని చంపేసి శవాన్ని కూడా దొరకకుండా చేసిన అలాంటి మృగాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. వీలైనంత వరకు అమ్మాయి మృతదేహాన్ని వెలికి తీసి వాళ్ళ కుటుంబానికి అప్పజెప్పాలని చెప్పేసి, అలాగే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా 30 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆ కుటుంబంలో ఉద్యోగము, ఇల్లు ప్రభుత్వం కల్పించాలని, ఆ మృగాలకు పోలీస్ శాఖ వారు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని విద్యార్థి, యువజన, జర్నలిస్టు మరియు ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్నీ ఏకమై జేఏసీగా ఏర్పడి భారీ ర్యాలీ సర్కిల్లో మహాధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇలాంటి ఎన్నో చట్టాలు వచ్చినప్పటికి కూడా మహిళలపైన, బాలికలపైన, మైనర్ బాలికలపైన దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలతో పాటు వాళ్ళలో సామాజిక స్పృహ, ఈ తప్పు చేస్తే కఠినంగా జీవితం నాశనం అవుతుంది లేదా మా కుటుంబం